తులసి లక్ష్మి, ఏంటి అలా టెన్షన్గా ఉన్నావు? మీ జ్యోతి దగ్గరికి వెళ్తూ చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవ్వాల్సిన దానివి అంత డల్గా ఉన్నావేంటి? సంజయ్, నేను హ్యాపీగా లేను, ఎగ్జైటెడ్గా కూడా లేను. అదంతా నీ మనసులోనే ఉన్నాయి. పైకి మాత్రం చాలా డల్గా కనిపిస్తున్నావు. అక్కడికి వెళ్ళాక నువ్వు జ్యోతిరాదిత్య ఒకరికొకరు ఎదురు పడితే మీ ఇద్దరి ఫీలింగ్స్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను చూడ్డానికి. అమ్మా, ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా. రే జ్యోతి, ఆఫీస్కి సెలవు పెట్టమంటే నా మాట అస్సలు లెక్క చేయకుండా వెళ్ళడం ఏంట్రా? సెలవు పెట్టాల్సిన అవసరం లేదమ్మా, ఎందుకంటే ఇందాకే నాన్నతో మాట్లాడాను. ఒంట్లో బాగానే ఉందని చెప్పారు. నువ్వు నన్ను చెన్నై పంపించడం వెనక వేరే కారణం ఉందని నాకు అర్థమవుతుందమ్మా. ఏం కారణం రా? ఇంకేముందమ్మా, నేను ఇంకా లక్ష్మీ జ్ఞాపకాల్లోనే, లక్ష్మీ ధ్యాసలోనే ఉన్నానని. కొద్ది రోజులు నన్ను చెన్నై పంపిద్దామని అనుకున్నాం. ఊరు మారితే వాతావరణం మారుతుంది, కానీ మనసులో ఆలోచనలు మారవు కదమ్మా. నేను ఈ సిటీ దాటి వెళ్తే లక్ష్మిని మిస్ అయ్యానన్న బాధ నాలో ఎక్కువ అవుతుంది, కానీ ఆ జ్ఞాపకాలు మనసులో నుంచి చెరిగిపోగదమ్మా. చెరిగిపోవని నువ్వు ఆలోచించడం వల్లే లక్ష్మి ఇంకా నీ మనసులోనే ఉంది. లక్ష్మిని మర్చిపోగలనని నువ్వు అనుకుంటే తప్పకుండా నువ్వు మర్చిపోగలవురా. ట్రై చేశానమ్మా. నాకు అమ్మ కంటే, ఈ కుటుంబం కంటే ఏది ముఖ్యం కాదని చాలా చాలా ప్రయత్నించాను, కానీ మర్చిపోలేకపోతున్నాను. లక్ష్మిని నేను అంతగా ప్రేమించాను. ఆ విషయం మా అందరికీ తెలుసు, కానీ నీ ప్రేమకి ఇప్పుడు అర్థం లేదు జ్యోతి. అందుకే మర్చిపోమని అత్తయ్య చెప్తున్నారు. అమ్మ కోసం, మీ కుటుంబం కోసం త్యాగం చేస్తున్నానని లక్ష్మిని మర్చిపో. ఐఎమ్ సారీ వదిన. మీ అందరి దృష్టిలో ఇది తప్పైనా పర్వాలేదు. లక్ష్మి కోసం నేను ప్రతి క్షణం ఎదురు చూస్తూనే ఉంటాను. రే జ్యోతి, ప్రేమ ఎంత పవిత్రమైందో అంత ప్రమాదం కూడా. ఎందరో జీవితాల్ని బలి తీసుకుంది. నీ జీవితం అలా కాకూడదని కోరుకుంటున్నాను. అర్థం చేసుకోరా. నా జీవితానికి న్యాయం జరుగుతుందో, నా ప్రేమ నన్ను బలి తీసుకుంటుందో ఈ కాలానికే వదిలేయాలమ్మా. కాలానికి వదిలేయడం ఏంట్రా? పిచ్చి ప్రేమలో ఒంటరైన జీవితాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరి ప్రేమ కంటే నీ ప్రేమేమి గొప్పది కాదు కదా. లైలా మజ్ను, దేవదాస్ పార్వతీలా నా జీవితం అయితే బలి కాదమ్మా. రే జ్యోతి, అసలు లక్ష్మి వాళ్ళ అమ్మా ప్లీజ్, కొన్ని రోజులు నన్ను ఇలా వదిలేయండి. రే జ్యోతి, జ్యోతి, అయ్యో ఏంటి రేవతి వీడు? అసలు ఏం జరగబోతుందో.
లక్ష్మి నువ్వా? అవును, నేనే. నీ కోసం వచ్చేసాను. అత్తయ్య, లక్ష్మి సంజయ్లు వస్తున్నారనిపిస్తుంది. అనిపించడం ఏంటి రేవతి, వాళ్లే. ఒకవైపు లక్ష్మి మన ఇంటికి వస్తుందని సంతోషంగా ఉంది, మరోవైపు జ్యోతి గురించి ఆలోచిస్తుంటే కంగారు వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఎదురుపడలేదు, కానీ సాయంత్రం వాడి ఇంటికి వచ్చాక ఎదురు పడకుండా ఆపగలమా? లక్ష్మి అంటే అంత ప్రాణంగా ప్రేమించిన జ్యోతి లక్ష్మి పక్కన సంజయ్ని చూసి తట్టుకోగలడా అత్తయ్య? మన ముందున్న సవాల్ అదే రేవతి. జాగ్రత్తగా వాణ్ణి కంట్రోల్ చేయాలి. వాడు ఎలాంటి ఆవేశానికి గురి కాకుండా, ఇక్కడ ఏ అనర్థం జరగకుండా చూడాలి. అదిగో వాళ్ళు వస్తున్నారు, రా. పెళ్ళయ్యి చాలా రోజులైనా లక్ష్మి సంజయ్లది కొత్త జంటే అన్నట్టు వెల్కమ్ చెప్పడానికి అత్తగారు పెద్ద కోడలు రెడీ అయిపోయారు. వీళ్ళు చాలా కూల్ వెల్కమ్ చెప్పి లోపలికి ఆహ్వానిస్తే ఏం బాగుంటుంది? శుభమాని వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టినట్టు ఉండకూడదు. ఏదోలాగా తులసిని డిస్టర్బ్ చేయాలి. ఏం చేయాలి? సంజయ్, రా లోపలికి రండి. ఎలా ఉన్నావు లక్ష్మి? బాగున్నాను రేవతి. సరే రండి బాబు, రా లక్ష్మి. ఆగండి అత్తయ్య గారు. ఈ జంట లోపలికి రావడానికి నేను ఒప్పుకోను. ఝాన్సీ, ఏంటిది? రాక రాక ఇంటికొచ్చిన దంపతుల్ని రాకూడదనడం పద్ధతి కాదు. ఝాన్సీ, ఏమైంది నీకు? అయ్యో అక్క, అత్తగారు మీరిద్దరూ కంగారు పడిపోయారా? గుమ్మం బేటే మాకు ఇలాంటి అవమానం జరిగితే కంగారు పడతారు కదండి. సంజయ్, రియలీ ఐమ్ సారీ. ఇక్కడ ఎవరిని నేను టెన్షన్ పెట్టదలుచుకోలేదు. రాక రాక కపుల్ ఇంట్లోకి అడుగు పెడుతుంటే కనీసం హారతైనా పట్టి ఆహ్వానించాలి కదా అన్నది నా ఉద్దేశం. అందులోనూ మా బావగారు విష్ణు, నా హస్బెండ్ ఈశ్వర్ కూడా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి మీకు వెల్కమ్ చెప్పి రిసీవ్ చేసుకుంటే గ్రాండ్ గా ఉంటుంది కదా. ఓ, అదా మీ ఇంటెన్షన్. నైస్. మా జంట మీద మీకు ఇంత అభిమానం ఉంటే చాలా సంతోషం. బావగారు, ఈశ్వర్, మన ఇంటికి ఎవరు వచ్చారో చూడండి. లక్ష్మి సంజయ్లు వచ్చారు. రండి రండి. లక్ష్మి వచ్చింది సరే, మన జ్యోతి సంగతి ఏంట్రా? అదే నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. అక్క, ఏంటలా తలమోహం వేసుకొని చూస్తావు? వెళ్ళి ఎర్ర నీళ్లు కలుపుకొని తీసుకురా, హారతిచ్చి వెల్కమ్ చెప్దాం. అలాగే ఝాన్సీ. సంజయ్, మా ఫ్యామిలీ గురించి మీ సిస్టర్ నందినిలా ఆలోచించకుండా అభిమానంతో వచ్చినందుకు చాలా సంతోషం. ఎప్పుడో రావాలనుకున్నాం, కానీ ఇన్నాళ్ళకు కుదిరింది.
అన్నట్టు మీరు ఈశ్వర్, తను మీ అన్నయ్య విష్ణు. ఐ రైట్? అయ్యో, హడావిల్లో పరిచయం చేయడమే మర్చిపోయాను సంజయ్. తులసి గారు, లక్ష్మి నాకు మీ ఫ్యామిలీ గురించి ఎప్పుడో చెప్పింది. రాంగానే అర్థమైపోయింది. ఆ మాత్రం గెస్ చేయలేనా? వెరీ గుడ్ సంజయ్. అత్తయ్య గారు, మీ కోడలు ఐ మీన్ మీ మేనకోడలికి సంజయ్కి మీరే హారతి ఇవ్వండి. రేవతి, బయట పారబోస్తురా. సంజయ్, లోపలికి రండి. ప్రశాంతమైన ఇల్లు, అంతకంటే ప్రశాంతమైన మనుషులు. ఇక్కడ నేను చాలా పాజిటివ్ వైబ్స్ ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఇటు తిరిగి చూస్తే నెగటివ్ వైబ్స్ వెంటనే స్టార్ట్ అవుతాయి. ఇటు చూడు సంజయ్. లక్ష్మి, ఇంత మంచి కుటుంబాన్ని, బంధుత్వాన్ని మీ నాన్నగారు ఇంత దూరం పెట్టడం నాకు నచ్చట్లేదు. ఏ కుటుంబంలో అయినా, ఏ రక్త సంబంధంలో అయినా చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధాలు వస్తూ ఉంటాయి. అంత మాత్రాన అవే గుర్తుపెట్టుకొని ఒకరినొకరు ద్వేషించుకుంటూ దూరం కాకూడదు. ఇక్కడ లక్ష్మి ఫోటో ఉండేది. ఇంతలోనే జ్యోతి లక్ష్మిలు కలుస్తున్న ఫోటో ఇక్కడికెలా వచ్చింది? మార్చిందెవరు? ఇది ఖచ్చితంగా ఝాన్సీ పని అత్తయ్య. ఝాన్సీయే చేసుంటుంది. లక్ష్మి, ఆ ఫోటో ఏంటి? అది ఈ ఫోటో మా జ్యోతిరాదిత్య. మీ జ్యోతిరాదిత్య తన ప్రేమ గుర్తుగా ఇలా అందరికీ కనిపించేలా హాల్లో వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ మెమరీ హ్యాంగ్ చేశాడు. వెరీ నైస్. జ్యోతి ఫోటో ఇలా హ్యాంగ్ చేయడం గొప్ప విషయం ఏం కాదు, కానీ జ్యోతి జ్ఞాపకాలన్నీ మీరు కూడా ప్రతిరోజు కల్లారా చూస్తూ తన ఫీలింగ్స్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వడం మాత్రం చాలా గొప్ప విషయం. అలా ఏం మేము రెస్పెక్ట్ ఇవ్వట్లేదు సంజయ్. లక్ష్మిని మర్చిపోమ్మనే చెప్పాం. ఈ ఫోటో గురించి కూడా ఇంట్లో గొడవ జరిగింది సంజయ్. ఇక్కడి నుంచి తీసి ఆ ఫోటోని స్టోర్ రూమ్లో పడేయటం కూడా జరిగింది. మళ్ళీ జ్యోతియే ఇక్కడ హ్యాంగ్ చేసినట్టున్నాడు. జ్యోతి కాదేశ్వర్, నేనే అక్కడ తగిలించాను. సంజయ్, లక్ష్మి నీ భార్య అయ్యాక ఇలాంటి జ్ఞాపకాల్ని ఇంటి గోడల మీదే కాదు, మా మనసుల్లోంచి పూర్తిగా చెరిపేయాలి. అదే మేం నీకిచ్చే గౌరవం. విష్ణు, ఆ ఫోటో అక్కడి నుంచి తీసేయ్. అలాగే అమ్మా. మరేం పర్లేదు, నేను మరోలా అనుకోవట్లేదు.
అపార్థం చేసుకోకపోవడం నీ సంస్కారం. అలా అని అక్కడే అలా ఉంచడం మాకు సంస్కారంగా అనిపించదు. విష్ణు వెళ్ళరా. రేవతి, లక్ష్మీ సంజయ్లకి రూమ్ చూపించు. మా రూమ్ చాలా సౌకర్యంగా ఉంటుందత్తయ్య. లక్ష్మీ సంజయ్లకు మా రూమే ఇస్తాం. అలాగే, సరే వెళ్ళండి. లక్ష్మి, నువ్వు సంజయ్ ఈ ఇంటికి రావటం సంతోషమే. ఇది నీ మేనత్త ఇల్లు, నువ్వు ఎప్పుడైనా రావచ్చు. ఒక పూట ఉండి అందర్నీ పలకరించి వెళ్తే ఎవ్వరికీ ఎలాంటి సమస్య ఉండదు. కాని కొన్ని రోజులు నువ్విక్కడ ఉండటం అంటే దీనివల్ల ఎన్ని గొడవలు జరుగుతాయేమోనని భయంగా ఉంది లక్ష్మి. నీ భయం జ్యోతి గురించే కదా? అవును లక్ష్మి. జ్యోతిరాదిత్య నిన్ను ఎంత ప్రాణంగా ప్రేమించాడో నీ మనసుకి తెలుసు. నువ్వు సంజయ్ భార్యవన్న నిజాన్ని చూస్తూ కూడా జ్యోతి ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నిన్ను మర్చిపోలేక మానసిక వేదన అనుభవిస్తూ లేని అలవాట్లకి బానిసైపోతున్నాడు. ఇటు అత్తయ్యను, ఇంట్లో అందర్నీ బాధ పెడుతున్నాడు. నిన్ను మర్చిపోమ్మని ఇంటిల్లిపాది చెప్తున్నా నిన్ను మర్చిపోలేకపోతున్నాడు. నువ్వు ఎక్కడో రోడ్డు మీద కనిపిస్తేనే చాలా పెద్ద గొడవ జరిగింది. అలాంటిది ఇలా తన కళ్ల ముందు తిరుగుతుంటే తను తట్టుకోగలడా? ఈ విషయం నువ్వెందుకు ఆలోచించలేకపోయావు? నేను ఆలోచించాను రేవతి, కానీ నేను రావాల్సొచ్చింది. లక్ష్మి, జ్యోతి నిన్ను పూర్తిగా మర్చిపోవాలని కోరుకుంటున్నదానివి. జ్యోతి జీవితం బాగుండాలని కోరుకునేదానివి. అలాంటి నువ్వు తెలిసి కూడా ఇలా ఇక్కడికి రావడమేంటి? నేనుగా ఇక్కడికి రాలేదు, సంజయ్ కోసమే వచ్చాను. అదేంటి లక్ష్మి, నువ్వు సంజయ్ కోసం రావడమేంటి? అత్తయ్యకు మాత్రమే తెలిసిన విషయం, మీ అందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటది? సంజయ్ నన్ను ప్రేమతో ఇక్కడికి తీసుకురాలేదు. నా మనసులో ఇంకా జ్యోతి ఉన్నాడన్న అనుమానంతో తీసుకొచ్చాడు. ఏంటి లక్ష్మి నువ్వు మాట్లాడేది? అవును రేవతి, నా పెళ్ళైన దగ్గర నుంచి సంజయ్ నన్ను అనుమానిస్తూనే ఉన్నాడు, కానీ మనస్ఫూర్తిగా నన్ను ఇంకా భార్యగా చూడట్లేదు. జ్యోతిరాదిత్య ప్రాణాలు కాపాడడం కోసమే నేను తనని పెళ్లి చేసుకున్నానని, జ్యోతిరాదిత్యను జైల్లో నుంచి విడిపించడం కోసమే అలిగి పుట్టింటికి వెళ్ళానని మానసికంగా నన్ను చాలా బాధ పెడుతున్నాడు. జ్యోతిని నేను మర్చిపోయానని చెప్తున్నా నమ్మట్లేదు. నీ మనసులో నిజంగా జ్యోతి లేడన్న విషయం రుజువు అవ్వాలంటే కొద్ది రోజులు ఇక్కడే ఉండాలని తనే బలవంతం పెట్టాడు. నేను ఇక్కడికి రానని చెప్తే నా మనసులో జ్యోతి ఉన్నాడని నమ్ముతాడు. సంజయ్కి అలాంటి అవకాశం ఇవ్వకూడదనే నేను ఇక్కడికి వచ్చాను, అంతేకాని. తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చావని అర్థమైంది లక్ష్మి. కాని జ్యోతి విషయంలో నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వెందుకు చెప్తున్నావో నాకు అర్థమైంది రేవతి. నా మంచి కోరే చెప్తున్నావు. అలాగే. లక్ష్మి ఎందుకొచ్చిందో, ఈ పెద్ద కోడలు గారు చాలా పెద్ద మనసుతో లక్ష్మికి ఏం జాగ్రత్తలు చెప్తుందో నాకంతా అర్థమైంది. ఇంట్లో అందరికీ మనశ్శాంతి కరువయ్యేలా చేయడానికి, తులసిని బాధ పెట్టడానికి నాకు మళ్ళీ అవకాశం వచ్చింది. అన్నా రామల్లి, 1,00,000 రూపాయలు అడిగావు కదా, తీసుకో. చాలా థ్యాంక్స్ అన్నా. వచ్చే వారమే నా కూతురు నిశ్చితార్థం పెట్టుకున్నాం. తొందరలోనే పెళ్లి కూడా జరిపించాలనుకుంటున్నాం. అందుకే ఈ సాయం అడిగానన్నా. మళ్ళీ ఆడపిల్ల చదువులయ్యాక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాల్సిందే కదా. మీ అమ్మాయికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఆ రాణి ఎంత కిలాడి కాకపోతే మనకే రాంగ్ అడ్రస్ ఇచ్చింది.
హలో నాన్న, మీ నాన్న తాగి ఇక్కడ రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. కాస్త ఇంటి దాకా డ్రాప్ చేయండి. అలాగేనమ్మా.